హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RM9 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకు ఒక మొబైల్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది సామ్సంగ్ M51 మొబైల్ అనేది నేను ఆఫ్లైన్లో తీసుకున్నా, అంటే మా ఫ్రెండ్ తీసుకున్నాడు, నాకు అన్బాక్సింగ్ కోసం అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 6GB 128 అని చెప్పి ఇక్కడ రాసి ఇవ్వడం జరిగింది. మనకు ఒక కార్డుని తీసుకున్నారు. ఇంతకుముందు చెప్పాను కదా, Vivo V20 మొబైల్ తీసుకున్న మొబైల్ షాప్లో తీసుకున్నారు. భారత్ అనే మొబైల్ షాప్లో తీసుకోవడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సామ్సంగ్ గెలాక్సీ M51 అని ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే దీని యొక్క స్పెసిఫికేషన్స్ అనేది మనకు బ్యాక్ సైడ్లో ఏమి ఇవ్వలేదు, ప్లెయిన్గా ఇచ్చారు. ఇటు కూడా ఏం లేదు. మొబైల్ అనేది ఆల్రెడీ ఓపెన్ చేశారు, వాళ్ళు సెటప్ చేసి టోటల్గా ఇవ్వడం జరిగిందట. ఆల్రెడీ నాకు ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చిండు మొబైల్ అనేది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని ఒక మొబైల్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మొబైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. బ్లాక్ కలర్లో తీసుకున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కెమెరాస్ ఉన్నాయి, అదేవిధంగా సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. దీని యొక్క స్టిక్కరింగ్ కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఉంది. చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అదేవిధంగా మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా ఉందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా ఉంది. గ్లాస్ కార్డ్ కూడా మనకి ఇక్కడనే వేసి ఇచ్చారు. ఇక్కడ ఫింగర్ ప్రింట్, ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇచ్చారు. ఇక్కడ బాటంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి మనకు టైప్ సి కేబుల్ ఇచ్చారు. అదేవిధంగా ఒక 3.5 ఆడియో జాక్ ఇచ్చారు. అదేవిధంగా స్పీకర్ డ్రిల్ అని ఇచ్చారు. టైప్ సి పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు టైప్ సి పోర్ట్ అనేది ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనకు ఇటు సైడ్ చూసుకున్నట్లయితే సిమ్ ఎజెక్టర్, అంటే సిమ్ టూల్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే సిమ్ వేసుకోవడానికి ఇక్కడ ట్రే అనేది ఇచ్చారు. అదేవిధంగా టాప్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏం లేదండి, నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ విధంగా ఉంది. ఇంకేం లేదండి, ఓవరాల్గా మొబైల్ అనేది ఆల్రెడీ ఆన్ సెటప్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను మొబైల్ గురించి తర్వాత చెప్తాను. ఇందులో ఇంకేమేమి వచ్చాయని చెప్పి చెప్తాను. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక ఛార్జర్ అని ఇచ్చారండి. మనకి ఛార్జర్ సామ్సంగ్ అని చెప్పి ఉంది. ఇక్కడ మనకు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అని ఇవ్వడం జరిగిందండి. మనకి ఇది 25 వాట్స్కు సంబంధించిన ఛార్జర్ అండి. కొంచెం ఫాస్ట్గానే ఎక్కుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పి ఇక్కడ ఉంది అడాప్టర్ అనేది. ఇది ఇందులో పెట్టేస్తున్నాను. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇందులో ఒక టైప్ సి కేబుల్ అని ఇచ్చారు. ఇది కూడా మనకు బ్లాక్ కలర్లో ఉంది. చూసుకున్నట్లయితే టైప్ సి కేబుల్ అని ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి, చూడండి మనకి ఇక్కడ టైప్ సి కేబుల్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటుంది టైప్ సి కేబుల్ అనేది. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉంటుంది. టైప్ సి కేబుల్ బ్లాక్ కలర్లో ఇవ్వడం జరిగింది. ఇది కూడా నేను లోపల పెట్టేస్తున్నాను. ప్రస్తుతానికి ఇంకేం లేదు ఇందులో. ఇది 6GB 128 కాబట్టి మనకి ఇది 23,000 ఏమో ఉంది. ఆన్లైన్లో చూసుకున్నట్లయితే ఈ మొబైల్ అనేది ఇక్కడ ఈ మొబైల్ బాక్స్ అనేది నేను పక్కన పెట్టిస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఇందులో ఒక బుక్లెట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మనకి ఇందులో ఇచ్చాడు. ఇది కూడా నేను తీసుకున్నాను. ఇక్కడ ఇంకా మనకి ఇందులో చూసుకున్నట్లయితే మనకు ఎలాంటి కేసు అనేది మనకి ఇవ్వలేదు ఇందులో. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే దీంట్లో కొన్ని మాన్యువల్ గైడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే స్టార్టింగ్ అంటే మనం ఏ విధంగా వాడాలి మొబైల్ అనేది టోటల్గా మనకి ఇందులో ఉండడం జరుగుతుంది. ఇది మనకు అవసరం లేదు, పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత సిమ్ ట్రే అనేది ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సిమ్ అనేది తీసుకోవడానికి ఒక పిన్ అనేది ఇచ్చారు. ఈ పిన్ అనేది ప్రతి ఒక్క ఫోన్లో రావడం జరుగుతుంది కామన్గా. ఈ విధంగా ఉంటుంది. ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ మొబైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే చూడండి, మొబైల్ అనేది ఇది మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు చూడండి, ఇందులో మనకు ఈ కెమెరాస్ అనేది ఏ విధంగా ఉంటాయంటే మనకి ఇందులో ఒకటి 5MP ఉంటుందండి. ఇందులో చూడండి, ఫస్ట్ కనబడేది మనకి ఇక్కడ 5MP మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. డెప్త్ సెన్సార్ కోసం యూజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది 64MP మెయిన్ కెమెరా అండి. ఇది సెకండ్ వచ్చేసరికి ఇందులో మనకు ఎఫ్ అంటే అపాచర్ వచ్చేసరికి 1.8 తోటి ఉంటుంది మెయిన్ కెమెరా. అదేవిధంగా ఇది చూసుకున్నట్లయితే 12 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండి. 12MP అల్ట్రా వైడ్ అంటే మనకు వైడ్ యాంగిల్లో ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇది థర్డ్ కెమెరా ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ 5MP ఉంది చూడండి, మ్యాక్రో కెమెరా అండి. అంటే మ్యాక్రో అంటే మనకు దగ్గర నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది ఫొటోస్ అనేది. మ్యాక్రో కెమెరాస్ అని చెప్పి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక ఫ్లాష్ లైట్ అని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకు ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో మనకు వాడిన ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి ఇందులో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32MP మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పి వాడడం జరిగింది. చూడండి, మనకి ఇందులో మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా అనేది ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫ్రంట్ కెమెరాలో మనకి ఇందులో మనకు 32MP మెగాపిక్సెల్ అనేది ఇందులో వాడడం జరిగింది. ఇది మనకు అపర్చర్ వచ్చేసరికి 2.0 తోటి ఉంటుంది.
అదేవిధంగా ఇది 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి, అంటే మనకు ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే తోటి రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఇది వీటితో వచ్చేసరికి మనకు 1080 ఇంటూ 2400 పిక్సెల్స్ అనేది మనకు ఇందులో ఉంటుంది. అదేవిధంగా 6GB 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ తోటి మనకి మొబైల్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా డెడికేటెడ్ మెమరీ కార్డు అంటే స్లాట్ అని ఇచ్చారు, అంటే మనకు ఒకేసారి 2 సిమ్ కార్డ్స్ మరియు ఒక మెమరీ కార్డు అని కూడా వేసుకోవచ్చు ఇందులో. అదేవిధంగా మనకి స్నాప్డ్రాగన్ వచ్చేసరికి మనకి ఇది 730G ప్రాసెసర్ అనేది ఇందులో వాడడం జరిగిందండి. మనకి ఇది ఒక మంచి ప్రాసెసర్ ఉంది. సామ్సంగ్ మొబైల్లో ఇంతవరకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అనేది ఏ మొబైల్లో వాడలేదు, కానీ సామ్సంగ్ M51 మొబైల్లో మనకు స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అనేది వాడడం జరిగింది. అదేవిధంగా ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి మనకు 10.0 అంటే 10 మీద రన్ అవుతుంది. దీని బ్యాటరీ వచ్చేసరికి మనకు 7000 బ్యాటరీ అనేది ఇచ్చారండి. మనకి ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే హెవీగా గేమ్ ఆడే వారి కోసం అయితే చాలా బాగా పనిచేస్తుంది. మనకు ఈజీగా మనం ఛార్జింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక పవర్ బ్యాంక్ తీసుకుపోయినట్టు ఉంటుందండి. మనకి ఎక్కువగా బరువేం లేదు, చాలా లైట్గానే ఉంది, కానీ 7000 బ్యాటరీ ఉంది, కానీ అంత బరువేం లేదు, చాలా బాగుంది. అదేవిధంగా మన కింద టైప్ సి కేబుల్ తోటి మనం ఛార్జ్ చేసుకోవడానికి పోర్ట్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 25 వాట్స్ ఛార్జర్ కూడా ఇందులోనే ఇవ్వడం జరిగింది, కాబట్టి మనకు చాలా బాగుంది. అదేవిధంగా సైడ్ ఫింగర్ ప్రింట్ మౌంట్ అనేది ఇవ్వడం జరిగిందండి. మనకి ఈ విధంగా ఒకటి సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి మనకి ఇన్ ఫింగర్ ప్రింట్ ఇచ్చేదంటే బాగుండు, కానీ మనకు సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి ఇందులో నాకు నచ్చని విషయం ఏంటంటే సైడ్కి ఇచ్చారు ఫింగర్ ప్రింట్ అనేది. ఇది ఒకటే ఇందులో డ్రాబ్యాక్ అండి, అంటే మైనస్ అండి. అంతకుమించి మొబైల్ అనేది చాలా బాగుంటుంది. 64MP మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి చాలా బాగుంటుంది. అదేవిధంగా 3.5 ఆడియో జాక్ ఉంది, అందులో నుంచి కూడా సౌండ్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క కెమెరా అనేది ఏ విధంగా ఉందని మీకు చూపెడతాను చూడండి ఫ్రెండ్స్. దీని యొక్క కెమెరా అనేది నేను ఓపెన్ చేస్తున్నాను. కెమెరా అనేది ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క ఫోటో క్లారిటీ అనేది ఏ విధంగా ఉందని మీకు చూపెడతాను చూడండి. మనకు ఫోటో క్లారిటీ అనేది చాలా బాగుంది, నీట్గా ఉంది. ఎందుకంటే 64MP మెగాపిక్సెల్ అనేది వాడడం జరిగింది కాబట్టి మనకు నీట్గా వస్తుంది మొబైల్ అనేది. ఇప్పుడు నేను నైట్ టైంలో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ విధంగా ఉంటుంది. మీ డే టైంలో చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. నేను కొన్ని ఫోటో శాంపిల్స్ మరియు వీడియో శాంపిల్స్ కోసం డైరెక్ట్గా కెమెరా రివ్యూ అనేది చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు రెస్పాన్స్ కరెక్ట్గా ఇవ్వట్లేదండి. వ్యూస్ అంటే 14-15,000 వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా నాకు వ్యూస్ అనేది అంతగానో రావట్లేదు. కాబట్టి మీరు కావాలని చెప్పనుకుంటేనే నేను కెమెరా రివ్యూ అని చేస్తాను, లేకపోతే లేదండి. ప్రస్తుతానికైతే అన్బాక్సింగ్ అని చేయాలని చెప్పి చేస్తున్నాను. అదేవిధంగా వీడియో సెక్షన్లోకి వెళ్ళినట్లయితే చూడండి, మనకి వీడియో సెక్షన్ అనేది ఇంతవరకు పనిచేస్తుందని చెప్పంటే 4K వరకు పనిచేస్తుందండి. మనకు 4Kలో తీసుకోవచ్చు. ఎక్స్పెక్ట్ రేషియోస్ ఉన్నాయి అందులో. అదేవిధంగా మనకి ఇక్కడ మోర్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ మోర్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ప్రో వర్షన్ ఉంది. అదేవిధంగా పనోరమా, ఫుడ్, అదేవిధంగా నైట్, మైక్రో అని చెప్పని, లైవ్ ఫోకస్ అని, సూపర్ మైక్రో అని చెప్పని, సూపర్ స్లో మోషన్ అని చెప్పని, అదేవిధంగా హైపర్ ల్యాబ్స్ అని చెప్పని ఉన్నాయి. అదేవిధంగా వీడియో సెక్షన్లో చూసుకున్నట్లయితే ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది గుర్తుంది. ఇక్కడ ఫ్లాష్ లైట్ ఉంది. అదేవిధంగా కొన్ని ఫిల్టర్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సింగిల్ టేక్ అని చెప్పి, అంటే ఒకటే టేక్లో ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. నేను ఇది మీకు కెమెరా రివ్యూలో కావాలనుకుంటే చెప్తాను, లేకపోతే లేదండి. మీరు కింద కామెంట్లో చేస్తేనే నేను కెమెరా రివ్యూ అనేది చేస్తాను. ఈ విధంగా ఉంటుంది. ఆడియో కూడా చాలా బాగుంది. ఆడియో కూడా చాలా నీట్గా వస్తుంది. ఫింగర్ ప్రింట్ కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. మనకు ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 10 మీద రన్ అవుతుంది కాబట్టి మంచి విషయం అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది మొబైల్ అనేది. ఓవరాల్గా ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, అదేవిధంగా సూపర్ AMOLED డిస్ప్లే ఉంది కాబట్టి మనకు డిస్ప్లే క్లారిటీ కానీ మనకు ఫొటోస్ క్లారిటీ కానీ చాలా బాగుంటాయండి. మనకు చూడడానికి డిస్ప్లేలో మనకు వీడియోస్ కానీ ఏదైనా వీడియోస్ యూట్యూబ్లో చూసినా కానీ మూవీస్ చూసినా కానీ చాలా బాగుంటాయి. ఎందుకంటే అంత కలర్ అనేది వైబ్రేట్గా వస్తుంది. సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లేలో అంటేనే ఆ విధంగా ఉంటుంది. నాకు ఈ డిస్ప్లే అనేది సామ్సంగ్లో డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది. ఓవరాల్గా మొబైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ప్రస్తుతానికి నేను ఫుల్ రివ్యూ అనేది మీకు, అంటే కెమెరా రివ్యూ అనేది కావాలనుకుంటే మీరు కింద కామెంట్లో చెప్తేనే నేను కెమెరా రివ్యూ అనేది చేయడానికి నేను ముందుకు వస్తాను, లేకపోతే కెమెరా రివ్యూ అనేది చేయను. మొబైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓవరాల్గా మొబైల్ అనేది ఈ విధంగా ఉంటుందని చెప్పడం కోసమే మీకు ఇది చూపెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.
అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.